ది వైబ్ ఎలా అనిపిస్తుందమ్మా? చాలా బాగుంది. సాంగ్ బాగుంది, సాంగ్ లో స్టెప్స్ బాగున్నాయి. అతని మాస్ లుక్ అయితే చాలా 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 బాగుంది. అది ఏంటంటే అసలు ఆ స్టెప్పులు వేయడం చాలా కష్టము, కానీ అంత కష్టమైన స్టెప్పులు కూడా చాలా అవలీలగా తేలిగ్గా వేశారు. ఈ స్టెప్పులు రీల్స్ లో ట్రోల్స్ అవుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళ కింద పడి కాళ్ళు చేతులు ఎరగొట్టుకుంటున్నారు. అంత బాగుంది. సరదాగా కూడా పెడుతున్నారు, బాగుంది. కానీ లుక్ మాత్రం చాలా మాస్ గాను. ఆ కాస్ట్యూమ్స్ ఏంటి, ఆ డ్రెస్ కోడ్ ఏంటి, చాలా అంటే చాలా మాస్ గా బాగుంది. సో అంటే ఆ స్టెప్ ని చిక్రీలో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. సో ట్రోలర్స్ కి ఏం చెప్తారు? చేసుకునే ఉండే, పడితే ఆళ్ళు నడువులు ఇరిగేది, కాళ్ళు ఇరిగేది. ప్రతి సాంగ్ ని ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. చికిరి చికిరి అనే సాంగ్ ఏంది, మీసాల పిల్ల అనే సాంగ్ ఏంది, ఆ తర్వాత ఇక ఏ సాంగ్ నైనా కానీ ట్రోల్ చేస్తుంది యువత. ట్రై చేస్తున్నారు, మరి వాళ్ళు ఏమవుదామని అయితే తెలియదు, కానీ అవి ఫోన్ లో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. కానీ ఈ సాంగ్ లో స్టెప్సే గానీ, రామ్ చరణ్ గారి లుక్కే గానీ, కాస్ట్యూమే గానీ చాలా మాస్ గా, చాలా అంటే చాలా మాస్ గా ఉంది. కానీ లుక్ బాగుంది ప్రస్తుతానికి. హీరోయిన్ లాగానే ఉంటది. హీరోయిన్ కొంచెం క్లాస్ గానే ఉంటది. అంటే మేడం, అంటే జాన్వీ కపూర్ ముందు నడుచుకుంటూ పోతే వెనక రామ్ చరణ్ లుక్స్ స్టైల్ నడుచుకుంటూ వస్తున్నారు కదా. సో ఆ లుక్ లో ఎలా అనిపించారు మీకు చరణ్ అన్న? ఒకప్పుడు చిరంజీవి గారు, శ్రీదేవి గారు. చిన్నప్పుడు చిరంజీవి లా అనిపించాడా? ఒకప్పుడు చిరంజీవి గారు, శ్రీదేవి గారు కూడా అటువంటి స్టైల్లోనే నటించారు సినిమాలలో. జగదేక వీరుడతిలో, సుందరిలో ముందల చిరంజీవి గారు పిల్లల్ని ఎత్తుకెళ్తానంటే అంటే మానవ అంట. అట్లాగే ఇప్పుడు ఆ మానవురాలి కూతురు ఈ మానవుడి కొడుకుతోటి బాగుంది ప్రస్తుతానికి. హీరోయిన్ ఈ మధ్య కాలంలో అంత మాస్ లుక్ లో ఎవరు చూపించట్లేదు, ఎలా అనిపించింది? చూపిస్తారు, ప్రతి ఒక్కళ్ళు కూడా చూపిస్తారు. ఎందుకంటే ఒకప్పుడు క్లాస్ ఉంటే ఇప్పుడు మళ్ళీ మాస్క్ వస్తుంది. సినిమా ప్రపంచం అనేది ఏంటంటే ఒక్కసారి మాస్క్ కి మళ్ళీ వెళితే ప్రేక్షకులు, అభిమానులు, సినిమా అభిమానులు అందరూ ఆదరిస్తారు, అభిమానిస్తారని ఒక ఆలోచనతోటి మాస్ లుక్ లో వెళ్తున్నారు. చికెన్ స్టెప్